సో ఫిలిం ఛాంబర్ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట లోపు ఎన్నికలు ముగుస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు పోలింగ్ ఎంత జరిగింది, దాంతోపాటు మన ప్యానెల్ కావచ్చు, ప్రోగ్రెసివ్ ప్యానెల్, ఈ రెండు ప్యానెల్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? ఈ విషయాన్ని మనం దామోదర్ ప్రసాద్తో మాట్లాడదాం. సార్, బేసికల్లీ ఇప్పుడు ఈషా మూవీ కూడా వచ్చింది. మీరు కొన్ని రోజుల పాటు సినిమా చేయకపోవడం అనేది జరిగింది. కానీ చాలా మంది సినిమా చేయని వాళ్ళంతా ఒక ప్యానెల్లో ఉన్నారు, సినిమాలు చేస్తున్న వాళ్ళు ఒక ప్యానెల్లో ఉన్నారని చాలాసార్లు మీ వాళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది. సో మీరు కొన్ని రోజుల పాటు సినిమా చేయకుండా ఉన్నారు కదా. సో ఈ వేరియేషన్ల మధ్య ఎక్కువ మాటల యుద్ధం అనేది జరుగుతుంటుంది. ఇందాక దిల్ రాజు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా వాడివేడిగా మాట అనుకున్న సిచ్యువేషన్ అయితే చూసాం. సో ఇంత ప్రోగ్రెసివ్ ప్యానెల్ అని మీద అంటున్నారు. అసలు ఈ ఎలక్షన్స్ కి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున మాటల యుద్ధం అనేది అవసరం అంటారా? అంటే ఎక్కడో చోట కొన్ని విషయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలమ్మా. ఓవర్ ఇయర్స్ ఏమవుతుందంటే ఇప్పుడు సినిమాలు తీయట్లేదు అనుకుందాం, వాళ్ళు అంతకుముందు సినిమాలు తీసిన వాళ్ళే ఇప్పుడు చేయట్లా, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఛాంబర్ అనేది 4 సెక్టార్లకు సంబంధించింది. అంటే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అండ్ స్టూడియో. ఈ మదర్ బాడీ అంటే ఈ 4 సెక్టార్లు ఎంత ఇంపార్టెంటో వాటి మధ్యలో ఏమొచ్చినా కానీ ఈ మదర్ బాడీలో కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటాం. ఇప్పుడు ఎప్పటి నుంచో సినిమాలు తీసిన వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులు తెలుసా వాళ్ళకి? తెలియదు కదా. ఇప్పుడు వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు ఇప్పుడు సాధక బాధకాలు తెలుసు. కాబట్టి వాళ్ళు కూర్చుని సెటిల్ చేసుకుని ముందుకెళ్ళాలి. అంతకుముందు చేసిన వాళ్ళు అప్పుడు చేశారు, కానీ అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు ఎవరు ఇప్పుడు సినిమాలు చేయట్లా. సో వాళ్ళకి ఆ సాధక బాధకాలు తెలియవు. అంతే తప్పక వాళ్ళు ఏదో కించపరచడం అనేది కాదు ఎప్పుడు కూడా. మీకు అర్థం ఏం చెప్పింది? సో ఇప్పుడు మనకి మదర్ బాడీకి ఇది ఇచ్చేసే ట్రేడ్ బాడీ, ఇది వెల్ఫేర్ చేసేది కాదు, ట్రేడ్ బాడీ. ట్రేడ్ బాడీ అంటే ప్రస్తుతం వ్యాపారం చేసేవాళ్ళు దాంట్లో కూర్చుని సాధక సెట్ చేసుకుని గవర్నమెంట్ రిప్రజెంటేషన్ కానీ చేయాలి. ఇప్పుడు చేయని వాళ్ళు అందరూ కూర్చుని ఇక్కడ ఏం డిసిషన్ తీసుకుంటారు? నేను అందుకని లాస్ట్ టైం మీరు అడిగినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే, అటు సైడ్ మెజారిటీ అది ఉంది, ఇటు సైడ్ ఉంది. మనలో అటు ఉన్నారు, ప్రోగ్రెసివ్లో ఇటు ఉన్నారు. సో ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక ప్యానల్ చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే సగం చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పనులు జరగవు. ఇక్కడ చేద్దామంటే ముందుకు వెళ్ళినవారు, వాళ్ళు చేద్దామంటే వీళ్ళు వెళ్ళినవారు. సో డిసైడ్ ఆన్ వన్ ప్యానల్ విచ్ హ్యాస్ టు వర్క్ ఫర్ ద ఇండస్ట్రీ. సో ప్రోగ్రెసివ్ ప్యానెల్లో ఇప్పుడు ప్రస్తుతం వ్యాపారం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ సాధక బాధకాలు తెలుసు కాబట్టి దాన్ని ఎన్నుకుంటే కనుక మూవింగ్ ఫార్వర్డ్ ఏం చేయొచ్చు అనే దానికి ఒక క్లారిటీ ఉంటుంది, చేయొచ్చు కూడా. సో అది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు కూడా నేను కొంతమంది చిన్న నిర్మాతలతో మాట్లాడితే ఒక ప్యానెల్నే ఎన్నుకోవడం అంటే కష్టం కదండి, మాకు నచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఓటేస్తున్నాము అంటున్నారు. సో ఈసారి కూడా అదే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎంత చెప్పినా కానీ ఏమవుతుందంటే మాకు ఇన్యాళ్ళని తెలుసు, వీళ్ళు తెలుసు అనేది అనుకుంటారు, సహజం అది ఓటర్ అనేవారు. కాకపోతే ఏంటంటే ట్రేడ్ బాడీకి వచ్చేసరికి ఏమవుతుంది, ఆ ఈక్వేషన్స్ మీరు చేస్తే కనుక ఇట్లా ఉంటుంది. 10 ఏళ్ళని మీరు ఏం చేయలేని మాట మీరు కూడా అడిగారు నన్న. ఏం చేసాం ఏం చేయలేదు పక్కన పెడితే ఎంతో కొంత జరిగింది, ఎంతో కొంత మిగతా జరగబోటానికి కారణం ఇదే. సో వన్ సైడ్గా ఇచ్చినప్పుడు ఈ పనులు నిలదీసే అధికారం ఉంటుంది. ఇట 50-50 చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకరిని బ్లేమ్ చేసుకుంటారు పనులు చేయపోగా. ఎందుకంటే ఈ పని చేద్దామంటే వాళ్ళు పడినవారు, వాళ్ళు చేయాలంటే దిస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో దాని మూలంగా ఎక్కడికి ముందుకెళ్ళాం కదా, ప్రోగ్రెసివ్గా ఉండదు అది. సో దట్స్ ద రీజన్ ప్రోగ్రెసివ్ ప్యానల్ ఎవరైనా కానీ ఇటు కానీ అటు కానీ వన్ సైడ్కి చేయమని కోరటం జరిగింది. మీరు అన్నట్టు ఏంటంటే అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మెంబర్ ఓటర్స్ హు ఆర్. అయితే ఈ లాస్ట్ టైం చూస్తే ప్రోగ్రెసివ్ ప్యానెల్ కి ఎక్కువ మంది మద్దతు అనేది కనిపించింది. ఈసారి కొంతమంది మన ప్యానెల్ వైపు వెళ్ళిపోయారు. సో పర్టికులర్ గా లాస్ట్ టైం ఇచ్చిన హామీలు చేయకపోవడమే అనేది కూడా వినిపించింది. సో దానికి ఏమంటారు సార్? ఒకటమ్మా, లాస్ట్ టైం యాక్చువల్గా ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ వేరు, అది ప్రొడ్యూసర్ వెల్ఫేర్ చూసుకుంటుంది. ఛాంబర్ మీకు ఇందాక చెప్పినట్టు ఇది ట్రేడ్ బాడీ, ట్రేడ్కి సంబంధించి చూసుకుంటుంది. ఇక్కడ వెల్ఫేర్ ఉండదు. కానీ 2 ఏళ్లకు ఒక్కసారి ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే దాని విషయాలు దీంట్లోకి తీసుకురావడం క్యాంపెయినింగ్ కోసం చేస్తారు. అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే దాని విషయాలు దాని ఎలక్షన్ అప్పుడు చూసుకోవాలి తప్ప దాన్ని తీసుకొచ్చి దీని మీద వేయకూడదు, ట్రేడ్ బాడీ మీద. సో అది చేయడం జరుగుతుంది అన్నమాట, విచ్ ఇస్ నాట్ రైట్. సార్, అయితే ఎవరు గెలిచినా కూడా రేపు ప్రెసిడెంట్, సెక్రటరీలు అనే వాళ్ళు ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సో సాయంత్రానికి ప్రెసిడెంట్, ఈ సెక్రటరీ కావచ్చు, మిగతా మెంబర్స్ ని ఎన్నుకునేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఒక పోర్ అనేది షురూ అవుతుందని అనిపిస్తుంది. సో దానికి ఏం చేస్తారు సార్? అంటే బేసిక్ గా ఎట్లా ఉంటుందంటే అమ్మా, మా సైడ్ ప్రోగ్రెసివ్ ప్యానెల్లో మేము ఆల్రెడీ పేరు చెప్పాం.
ఈసారి ఎగ్జిబిటెడ్ టర్మ్, అది ఎగ్జిబిటెడ్ టర్మ్ లో సురేష్ బాబు గారిని ప్రెసిడెంట్ అని అనుకున్నాం. వెరీ క్లియర్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు నౌ వాట్ డస్ ఇట్ డిపెండ్ ఆన్, ఇప్పుడు వచ్చిన ఈసీ మెంబర్స్ ఎవరైతే గెలుపుంటుందో ఆ ఈసీ సెక్టార్ లో ఒక చైర్మన్ ఈసీకి వస్తాడనమాట. అంటే ఈ 44 అది 4 వస్తారు. సో మిగతా ఆఫీస్ బేరర్స్ అందరినీ కూడా వీళ్ళు ఎన్నుకుంటారు. ఓకేనా, లెట్ ఇట్ బి ద ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ ఆర్ జాయింట్ సెక్రటరీస్, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్స్, వీళ్ళందరినీ కూడా. సో డిపెండింగ్ ఆన్ దట్ స్ట్రెంగ్త్ దోస్ పోస్ట్ విల్ డిపెండ్ మాట. అట్లా ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగానే ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచే గెలుపు అనేది జరిగి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా గనక ఫామ్ అయితే ఎట్లాంటివి చేస్తారు సార్ ఇప్పుడు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి? ఒకటి ఏంటంటే మేము చెప్పింది నిన్న మీడియా కూడా చెప్పింది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మదర్ బాడీ ఒక ప్లేస్ ని కాపాడుకోవటం. దాన్ని క్లియర్ గా లాస్ట్ టైం ఎందుకు అనేది చెప్పాం మీకు క్లియర్ గా. ఇంటెన్షన్స్ ఉండాలా, ఆ రోజు ఇచ్చిన పర్పస్ వేరు, ఆ పర్పస్ ని ఇప్పుడు నిలబెట్టుకోవాలా అనేది ఒకటి నంబర్ 1. నంబర్ 2 చాలా ఇష్యూస్ ఉన్నాయి. యూఎఫ్ఓ క్యూబ్ అన్నారు, టికెట్ ప్రైజింగ్ అన్నారు, పైరసీ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఓవర్ నైట్ జరిగే పనులు కాదు. ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అంటే ఒక పని పెట్టుకుని ఆన్ గోయింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ విల్ హ్యాపన్ ఓన్లీ వన్ ప్యానల్ కమ్స్ అండ్ దే స్పెండ్ టైమ్ టు డూ ఇట్. అంతేగాని పొద్దునుంచి సాయంత్రం ఈ ఆఫీసులో కూర్చున్నా గానీ ఏమి చేయకపోతే ఉపయోగం ఉండదు. సో దట్ ఈస్ అవర్ మోటో. ఇప్పుడు సో ఇవన్నీ కూడా ఏంటంటే దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు గో ఫార్వర్డ్ మాట. అయితే మనం ఒకసారి పోలింగ్ పర్సంటేజ్ చూస్తుంటే కనుక లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే కొంత తక్కువ మంది పోలింగ్ వచ్చారు అంటున్నారు. ఎందుకు పర్టికులర్ గా మీరు యాజ్ ఏ సీనియర్? అంటే ఇప్పుడు కూడా లాస్ట్ టైం మరి ఈసారి చాలా మంది ఊర్లో లేవన్నారు, క్రిస్మస్ హాలిడేస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అది కాకుండా ఏంటి దిస్ ఇస్ లాస్ట్ 1 hour లోనే తేడా తెలుస్తుంది. సండే అయితాం. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. అది మొత్తంగా చూస్తే ఈ రోజు సండే, దాంతో పాటు ఏంటంటే క్రిస్మస్ హాలిడేస్ వల్ల కొంతమంది ఇక్కడ లేము అనే మాట వినిపిస్తుంది. నార్మల్ గా అయితే ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. బట్ లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే మాత్రం కొంతవరకు తగ్గింది అని చెప్పి దోమదేర్ ప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్ తో లక్ష్మీ, వీసీ న్యూస్, హైదరాబాద్.